వస్తే సార్ లేడీస్ యాక్టివ్గా ఉంటారండి మన ఇంట్లో. అందుకని అందరికీ కూడా భీమవరం చూడాలని కోరిక. అలాగే తిరుపతి టీచర్ గారిని మన ఇక్కడ అటెండెన్స్ చూసి ఆవిడ ప్రతి నెల వస్తాను ఆవిడే రాజు గారు కాలేజీ పెట్టడం వల్ల చాలా ఉన్నతమైన స్థితికి ఎదిగింది. నేను చారాపూర్ రోడ్డు స్లమ్ కింద ఉండేది, అది ఊరి చూడడం అది చాలా గొప్ప ప్రాంతంగా డెవలప్ అవడానికి K.V.Vishnu గారు తర్వాత విష్ణు గారు వీరి సేవ వల్ల జరిగింది. వారిని చాలా టైం తక్కువ ఉంది, ఆయన వేరే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, అందుకని అది ముఖ్యంగా మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం అండి. యాక్చువల్లీ నేను లాస్ట్ వీక్ రావాల్సింది అనుకోకుండా ప్రోగ్రామ్ వాలంటీర్ చెప్పి నేను సాయంత్రం కలుసుకున్నాం అక్కడ వెంటనే కళ్యాణ మండపం ఇంకో కార్యక్రమంలో. ఇప్పుడు విన్నాక ఎప్పుడు చూడలేదు, నిజంగా చాలా బాగుంది ప్రాంతం అంతా కూడా చాలా బాగా చేశారు. తర్వాత అందరూ కూడా ఈ వివేకానంద సేవా సమితి అందరికీ ఆధారాన్ని సభ్యులండి. ఇందాక చెప్పారు యువరాజు గారి గురించి, వికాస సంస్థల గురించి. నేను ఎక్కువ ఊహించలేదు మేము మరి భీమవరం వచ్చి ఈ ఇన్స్టిట్యూషన్స్ చూస్తానని. బేసిక్గా ఏంటంటే మా తాతగారు కొంచెం ఎడ్యుకేషన్ మీద బాగా ఇంట్రెస్ట్. అంటే చాలామంది లేడీస్ ఉన్నారు, మీకు తెలిసే తెలియదు. ఆయన వార్డుల్లో పెరిగారు. హై స్కూల్ తర్వాత యువరాజు గారి తండ్రి గారికి చదువు ఆపేసి వచ్చి పొలంలో పని చేసుకొని ఆ రోజుల్లో మరి ఎక్కువ చదువు ఉండేది దాంట్లో. దీనికేమో చదువు మీద బాగా ఇంట్రెస్ట్.
తల్లిగారు ముందుకు వచ్చి ఆ రోజున మకానం అది గవర్నమెంట్ తాకి పెట్టు. ఆ రోజున ఇంటీరియర్ బ్యాంక్ ఉంది, అది ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఉంది. చదువుకుని బాగా చదువుకోవాలి. సో ఆ రోజుల్లో ఆయన సౌత్ ఇండియాలో మన మెడ్రాస్ రాష్ట్రంలో ఢిల్లీ కాలేజ్కి అప్లై చేస్తే సీట్ దొరుకుతుంది. ఎవరో ఇంకొక ఆయన పిహెచ్డి రాశారు మన కాలేజ్ అని, ఆయన మెడ్రాస్ యూనివర్సిటీలో సీట్ వస్తుందంటే అక్కడ చదువుకోవడం. అక్కడ ఆయనకి రాంపూడి గారికి ఒక ఆయన పరిచయం, గుంటూరు గారు. అక్కడ కూడా ఏమైందంటే చదువు తర్వాత ఇక్కడ నెల్లూరు జిల్లాలో గూడూరులో ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ ఉంది. సరే నాకు అప్లై చేస్తే జాబ్ రాదు. అక్కడ ఆయన ఏమన్నారంటే నువ్వు బాధపడుతూ భారతదేశం సిమెంట్ రంగానికి చాలా ఫ్యూచర్ ఉంటుంది, ఇది మనం అంతా కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం, ఆ సిమెంట్ ఫ్యాక్టరీస్ ఏమైనా చూసుకోమంటే ఆ రోజు ఆయన చిన్న ఉద్యోగం సిమెంట్ ఫ్యాక్టరీలో చేయడం జరిగింది. అది ఆ ఫ్యాక్టరీ బంగ్లాదేశ్ ఉంటుంది. ఆ రోజుల్లో పాకిస్తాన్, మన దేశం, తర్వాత బంగ్లాదేశ్ అందరూ కలిపి ఒకే కంట్రీ ఉంది. అలాగే ఆయన సిమెంట్ ఫ్యాక్టరీలో జాయిన్ అయ్యి అలాగా పైకి వచ్చి పార్టీషన్ టైంలో అందరూ వెళ్ళిపోతే ఆయన బంగ్లాదేశ్లో ఆయన ఫ్యాక్టరీ నడుపుకుంటూ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆయన సిమెంట్ ఫ్యాక్టరీస్లో చాలా చోట్ల పనిచేయడం, తర్వాత సిసిఐ చైర్మన్ అవడం, తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొట్టకుండా అమెరికా హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రోగ్రామ్ పంపించారు. అయితే ఆయన ఎప్పుడు ఏంటంటే చిన్నప్పటి నుంచి తల్లి ప్రభావం ఎటువంటి విమెన్ ఎడ్యుకేషన్ మీద మనం ఏమైనా చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఆ రోజు నుంచి కొంచెం ఆలోచన వచ్చింది. నాకు ఫస్ట్ ఇక్కడ పెడుతున్నాను, నాకు ఫస్ట్ ఇంటికి వచ్చింది 1984. అప్పుడు మన వివేకానంద గారు మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినప్పుడు అది తెలుసు తెలుగు 84లో నానా మహాసభలు తెలుగు అసోసియేషన్ నార్త్ అమెరికా మహాసభకి ముందుకు తీసుకెళ్ళారు. సిమెంట్ దివిరాజు గారు, ఫార్మా ఇండస్ట్రీ నుంచి అంజిరెడ్డి గారు, అప్పుడు ఇంకా ఫర్టిలైజర్ రాలేదు స్టీల్స్ నాగార్జున స్టీల్స్ K.V.Vishnu గారు. సో K.V.Vishnu గారు, దివిరాజు గారు, అంజిరెడ్డి గారిని ఎన్టీ రామారావు గారు తీసుకెళ్ళి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ఎన్ఆర్ఐసి నానా మహాసభలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. నేను అప్పుడు ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను రుచిలో. మనం కూడా తీసుకెళ్ళి చిన్నప్పటి నుంచి ఆయన పెంచారు మా అమ్మని. అయితే ఆ మీటింగ్స్ అయిన తర్వాత ఒక ఎక్స్ట్రా డే ఉంది పిట్స్బర్గ్లో. అక్కడి నుంచి నన్ను కార్నింగ్ యూనివర్సిటీ తీసుకెళ్ళారు. ప్రపంచంలోనే ఉన్న టాప్ యూనివర్సిటీ, ఎస్పెషల్లీ కంప్యూటర్ సైన్స్ రోబోటిక్స్. అర్థం కాదు ఎప్పుడు అక్కడ తీసుకెళ్తాను. నా వయసు ఒక 20 సంవత్సరాలు. ఆ యూనివర్సిటీ అంతా చూపించి ఫుల్ డే ఒకే ఒక మాట అన్నారు, అమెరికాకి మనకి తేడా ఏంటంటే డబ్బు సంపాదించిన తర్వాత యూనివర్సిటీస్ పెట్టిన తర్వాత ఫ్యామిలీ పంపించి మిగతాదంతా కూడా వాళ్ళు సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఎక్కువ పెడతారు. ఆయన చదివిన హార్వర్డ్ యూనివర్సిటీ కానీ, కార్నింగ్ యూనివర్సిటీ కానీ, అదేవిధంగా అమెరికాలో ఉన్న కమ్యూనిటీ లైబ్రరీ సిస్టమ్. అంటే ఏ పల్లెటూరు తిన్నా, ఏ సిటీ తిన్నా కూడా లైబ్రరీస్ ఫ్రీ అన్నమాట. జస్ట్ మీరు అక్కడ ఈ లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఇస్తే అందరికీ నెంబర్ ఆఫ్ బుక్స్ చెప్పి నేను కూడా 5 సంవత్సరాలు పనిచేసాను, చదువుకున్నాను, పనిచేస్తాను. అద్భుతమైన సిస్టమ్. ఇవాళ ప్రపంచంలో అమెరికా ప్రతి ఒక్కరు మన ఇండియా నుంచి కూడా అక్కడ చదువుకున్నాం అనుకుంటారు. దీనన్నిటికీ ఏంటంటే రూట్ ఇనిషియల్ కాజ్ ఏంటంటే అక్కడ ఉన్న పెద్ద దాతలు ఇండస్ట్రీస్ అంతా అలా చేయటం. కానీ ఎప్పుడైనా మన ఊళ్ళో కూడా చేయాలని ఉపయోగపడతారు. అయితే అది ఆయనకి ఎప్పుడు వీలు పడిందంటే మా అమ్మమ్మ చనిపోయిన 1995లో పోయారు. అప్పుడు ఆవిడ పేరులో నేను సీతా పాలిటెక్నిక్ అని చెప్పి నిజంగా చెప్పాలంటే కాలేజ్లో పెట్టడం సొంత. కానీ ఆయన ముందు ల్యాండ్ సరిపోలేదు, ల్యాండ్ పొందడం ఎవరు ముందు రాదు. అప్పుడు మొత్తం చుట్టూ తిరిగితే ఇందాక మీరు చెప్పినట్టు ఆ కరెక్ట్ రోడ్ అనేది ఎవరు వెళ్ళేవారు కాదు. అసలు విజయలక్ష్మి తీర్థ డాక్టర్ భయం, అది ఆల్మోస్ట్ ఒక నెగ్లెక్టెడ్ ఏరియా. అలాంటిది ఆయనకి ల్యాండ్ పొందడం మొదలు పెడితే చాలా సంతోషం విషయం. ఎప్పుడో క్యాంపస్ వస్తే ఆయన మెమోరియల్ ఆయన సమాధులు అక్కడ జగన్నాథ్ రాజు గారు ఒక ఆయన ల్యాండ్ ఇవ్వడం వాళ్ళ కుటుంబం ముందు ఇచ్చారు. అయితే ఆ సేల్ షీట్స్ చూసినప్పుడు ఈ డాక్యుమెంట్లో అచ్యుతరామరాజు గారి చెప్పి వీరరాజు గారి తాతగారు పొలం ఎవరో కొని అక్కడి నుంచి కొనట్లేదు.
సో చాలా సంతోషంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. అంటే నేను నా ఊరు పెట్టకపోయినా మా ముఖాలు ల్యాండ్ గౌరవ పంపే చోటు వేసుకొని ఈ కాలేజెస్ పెడుతున్నాను చెప్పి మొట్టమొదటి ఇన్స్టిట్యూషన్ సిలో పడుతుంది. అక్కడి నుంచి మీకు తెలుసు ఏం జరిగింది. అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హైదరాబాద్ ఉంటారు. ఎవరికి భీమవరం మీద ఇంట్రెస్ట్ లేదు. మీకు తెలిసి ఆయన కొడుతుంది కూతురు, నేను ఒక కూతురు కొడుకుని. కానీ చిన్నప్పటి నుంచి నన్ను పెంచారు కాబట్టి ఆయనతో ఆయన మైండ్ ఏముందో తెలుసు. ఆ రోజు చూస్తుంటారు. ఆ రోజుల్లో వార్తా పేపర్లో ఆంధ్రప్రదేశ్లో రకరకాల క్వశ్చన్స్ చేస్తారు. నేను చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి. కానీ ఇవాళ మీరు ఆ రోడ్డు అంటే మొత్తం ఇవన్నీ మారుతుంది. అంటే పైనుంచి గైడెన్స్ ఎప్పుడు ఇస్తున్నారు. ఇప్పటికీ మాకు అదే అనిపిస్తుంది. వాళ్ళు సోల్ స్పీడ్ పైనుంచి మనకు గైడెన్స్ ఇస్తున్నారు. ఇవాళ అటు భీమవరంలో కానీ అటు తెలంగాణలో కానీ మొత్తం మన సొసైటీలో 26,000 మంది చదువుతున్నారు. ఒక 3,000 మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అంటే అన్నింటిలో గొప్ప విషయం ఏంటంటే ఇవాళ ఈ భీమవరం క్యాంపస్లో 14,000 మంది చదువుతారు. అందులో 12,000 మంది అమ్మాయిలు చదువుతారు. అంటే ఏదైతే ఆయన అనుకున్నారో మా తల్లిగా చదివించారో ఒక అమ్మాయిని చదివిస్తే మన కుటుంబంలో బాగుపడుతుందని చెప్పి ఆ రోజు అందరూ చాలా మంది క్రిటిసైజ్ చేశారు. అంటే ఆయన వాల్యూస్ చేస్తారు. కొంచెం పల్లెటూరు ఉంది, అనుకున్న అమ్మాయిలు చదువుతారు, ఫ్యాకల్టీ ఎక్కడ చదువుతారు, ఏంటి డెంటల్ కాలేజ్ పెడుతున్నారు, ఆఫీస్ ఎక్కడ చదువుతారు. అయితే ఇవాళ 5:30 నేను 20 కార్యక్రమం మా 20 సంవత్సరాల సెలబ్రేషన్ డెంటల్ కాలేజ్ మొదలై నుంచి అరవింద్ ఐకేర్ మ్యారేట్ వస్తున్నారు. ఇవాళ మీరు చూస్తే ప్రతి ఇన్స్టిట్యూషన్ అక్కడ డెంటల్ కాలేజ్లో వాళ్ళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక ర్యాంకింగ్ ఇస్తుంది. అదే అఫీషియల్ ర్యాంకింగ్ అన్నమాట. మీరు పేపర్లో చూసేది, ఇండియా చూసేది కరెక్ట్ కాదు. స్వయంగా మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చిన ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకైక కాలేజ్ ర్యాంకింగ్ అనేది మన విశ్వ ర్యాంకింగ్ 23వ స్థానంలో ఉన్న మొత్తం భారతదేశం. అంటే ఇంకా మీకు నీట్ ర్యాంక్స్ కానీ మీరు చదివిన అమ్మాయిలు స్టూడెంట్స్ పీజీ నీట్ రాష్ట్రం కూడా ప్రతి సంవత్సరం కూడా ఇండియాలో టాప్ 10 ఒకరు ఉన్నారు. అంతేకాకుండా ఎడ్యుకేషన్తో పాటు నాకు తెలిసి ఇండియాలో ఏ కాలేజీ చేంజ్ ఏంటంటే ఈ తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 33 డెంటల్ క్లినిక్స్ పెట్టడం. మరియు ఏ బ్రాంచ్ని చేత మన డాక్టర్ వెంకటేష్ ఎవరైతే అరవింద్ ఐకేర్ నుంచి వచ్చారో గుంటూరులో ఒక క్లినిక్ ఓపెన్ చేస్తారు. ఇవన్నీ కూడా కావాల్సుకుని పల్లెటూరులో పెట్టారు. అక్కడ టౌన్ లెవెల్ సిటీస్ లెవెల్. అండ్ ఏంటంటే మన స్టూడెంట్స్ పాస్ అయిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ స్టెప్ మన సొంత క్లినిక్స్ పెట్టడం, పీజీసీ ముందు 1 సంవత్సరం 2 సంవత్సరాలు మన దగ్గర క్లినిక్లు చేయడం, మంచి శాలరీస్ తీసుకోవడం. అదేవిధంగా ఏంటంటే అక్కడ చాలా తక్కువ ఖర్చుతో లోవర్ సెగ్మెంట్కి పల్లెటూరులో మంచి హెల్త్ కేర్ అందించడం, అది చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇంజనీరింగ్ తీసుకోవాలి. ఇవాళ తెలుసు రాష్ట్రంలో చాలా ఇంజనీరింగ్ కాలేజ్, చాలా కాలేజెస్ కొత్తపడిపోతుంది. అలాంటిది మన శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఇవాళ ఎంసెట్ ర్యాంక్స్ ప్రకారంగా మేము చూస్తే ఇవాళ మొత్తం స్టేట్లో 4th పొజిషన్కి వచ్చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంసెట్ ర్యాంక్స్. ఇవాళ ఒక ఆడపిల్ల అక్కడ జాయిన్ అయ్యిందంటే అమ్మాయికి గ్యారెంటీగా కనీసం 2-3 జాబ్స్లో బయటకు వస్తాను, ఇంక్లూడింగ్ మెకానిక్. ఒకప్పుడు ఏంటంటే ఈ మధ్యకాలంలో కంప్యూటర్ సైన్స్ తప్పితే ఎందులో లేదు అనుకుంటారు. ఇవాళ చిన్న ఉదాహరణ చెప్తారు. మన ఒక నెల క్రితం మర్సిడీస్ బెంజ్ కంపెనీ, మర్సిడీస్ బెంజ్ దాంట్లో వాళ్ళ పూణేలో మన ఇండియన్ ఆఫీస్లో 8 మంది మన స్టూడెంట్స్ మెకానికల్ ఇంజనీర్స్ అమ్మాయిని 8 లక్షల ప్యాకేజ్లో తీసుకెళ్ళి అయితే ఏమైపోయిందంటే నేను గొప్ప చెప్పట్లేదు, చిన్న ప్రాబ్లం పైనుంచి అందరూ ఆశిస్తున్నాయి. కాబట్టి మన సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మెకానికల్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ ప్యాకేజ్ వచ్చేసి ఏం జరుగుతుంది, మీకు ఉద్యోగాలు అటెండ్ వస్తున్నాయి, ఏంటి సీట్ ఎలా ఇవ్వబోతున్నాయని చెప్పి విజయవాడ స్టూడెంట్స్ చాలా దగ్గర వచ్చి ఉంటుంది. అదేవిధంగా మన గీతం వైజాగ్ నుంచి వాళ్ళ మొత్తం టీం వచ్చి మీకేంటి మీ గీట్ ర్యాంక్ ఇంత బాగుంది, మా దగ్గర వైజాగ్ ముందు రాత్రి పేషెంట్స్ ఎక్కడికి వస్తున్నాయి, వాళ్ళు వచ్చి స్టడీ చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే ఆయన ఉన్న విషయం. తర్వాత మా నుండి పెట్టి తర్వాత డెఫినెట్గా ఏంటంటే భీమవరం ప్రాంతంలో ఇక్కడ వస్తాము. ఇందాక మీరు చెప్పినప్పుడు 50-60 సంవత్సరాల క్రితం ఎవరైనా రెస్టారెంట్ నుంచి వస్తే డిఎన్ఆర్ కాలేజ్ మీద చెప్తారు. అందుకు WGT కాలేజ్ బాగా పాత రోజు, అది ఇప్పటికీ వరల్డ్ వైడ్ ఫేమస్.
తర్వాత నేను చదువుకున్న రోజుల నుంచి చాలా నాకు తెలుసుకున్న ఎస్ఆర్కే ఇంజనీరింగ్ చేస్తాను, అది చాలా గొప్ప కాలేజ్. తర్వాత మనం వచ్చాం అంటే ఇంత చిన్న టాప్లో 2 లక్షల లోపల ఉన్న జనాభా ఉండడం నాకు తెలిసి ఇన్ని మంచి విద్యా సంస్థలు రావడం నిజంగా మనం భీమవరం చాలా అదృష్టం. ఆ రోజు దాతలు కంట్రోల్ నారాయణరాజు గారు, సాయి రామకృష్ణరాజు గారు, మా తాతగారు కానీ, ఇప్పుడు సాయి రామకృష్ణరాజు గారు హైదరాబాద్ ఉంది, మా తాతగారు హైదరాబాద్ ఉంది. అక్కడ పెట్టడం అనేసి వచ్చి ఇక్కడ పెట్టారండి. ఈ ప్రాంతం ఇవాళ నిజంగా చెప్పాలంటే భీమవరంలో ఈ విద్యా సంస్థలు తీసేస్తే పెద్ద చెప్పులు ఏం లేదు, ఇండస్ట్రీస్ లేవు, అదర్ దెన్ అగ్రికల్చర్, ఆక్వాకల్చర్ ఏం లేదు. వాళ్ళ రాష్ట్రం నుంచి అన్ని జిల్లాల నుంచి చూడడానికి నిజంగా మన ఊరికి అది చాలా నిజంగా ఒక మ్యాటర్ ప్రయాణించుకుంటారు. అయితే ఇప్పుడు ఇవాళ నేను ఎందుకు వచ్చాను అంటే చివరిగా 2 సార్లు చెప్పారు ఆయన లాస్ట్ సండే రావాల్సింది. ఆయన కూడా ఏంటంటే చూసుకున్నాను కదా, ఆయన జరిగిన కళ్యాణ మండపం ఆయన కట్టించారు. ఆయన పాఠాలలో ఆయన చేసిన యాక్టివిటీస్ చాలా యాక్టివిటీస్ చేస్తున్నారు. అదేవిధంగా ఇవాళ చాలా సంతోషంగా ఉంది. శ్రీ వివేకానంద సేవా సమితి ద్వారా కార్యక్రమం ఏంటంటే మీరు చెప్తున్నారు 10 స్కూల్స్ మీరు అడాప్ట్ చేస్తున్నారు చెప్పి, ఆ స్కూల్స్ కూడా మీరు డెవలప్మెంట్ చేయడానికి ఫండ్స్ ఇవ్వడం, స్కిల్ డెవలప్మెంట్, అండ్ అదేవిధంగా ఏంటంటే ఇలాంటి స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ చాలా సంతోషంగా ఉంది. ముందు నేను కూడా డిఫరెంట్ మీతో భాగస్వామ్యం కూడా సపోర్ట్ చేస్తాను.